హలో ఎవరీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. దిస్ ఈజ్ రియాజ్. సో ముందుగా ఎవరైతే ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లో కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే అందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ ఎవరైతే డిస్క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళందరికీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో అయితే పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది రానున్నాయి. సో దగ్గర 11,000 నోటిఫికేషన్లు అనేవి రానున్నాయి. సో అందులో 70% అయితే ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. సో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. మీరు మీ ప్రిపరేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మీద అయితే పెట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ అనేవి త్వరలో వస్తున్నాయి. ఓకే, సో అందులో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇవి రాలేదని చెప్పి మీరు అక్కడే దిగులుగా కూర్చొని అయితే మీ ప్రిపరేషన్ని ఓకే మీ టైంని అయితే వేస్ట్ చేయొద్దు. ఓకే, సో నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, ముందుగా ఏం చదవాలి, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఓకే సో ఏ టాపిక్స్ అయితే మనం ఎక్కువ స్కోర్ గెయిన్ చేయవచ్చు, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, ఓకే ఇంకా మనం ఈ రోజుల్లో ఈ టైంలో ఈజీగా మెయిన్స్ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకునే మార్గం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఆ క్లూ అయితే ఇవ్వబోతాను. ఖచ్చితంగా మీకు మీ ప్రిపరేషన్ని ఎలా అయితే తొందరగా మీరు కంప్లీట్ చేసుకోవాలో నా తోచిన వంతు నేను హెల్ప్ అయితే మీకు ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో అందరైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ముందుగా అసలు మనకి మెయిన్స్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అయితే ఏ టాపిక్స్ ఉన్నాయి మొత్తం అయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మెయిన్స్లో మనకి 2 పేపర్స్ అనేవి ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2, ఇంకోటి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంది. సో ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ నేచరు. ఓకే, సో డిస్క్రిప్టివ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ తెలుగులో కానీ ఉర్దూలో కానీ డిస్క్రిప్టివ్ రాయాలి. ఓకే, ఎస్ఏ అయితే రాయాలి. సో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అ క్వాలిఫైయింగ్ టెస్ట్. సో ఇందులో 1 క్వశ్చన్ అయితే ఇస్తారు. సో 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. మ్యాక్సిమం 50 మార్క్స్కి అయితే ఎస్ఏ రాయాలి. ఓకే, క్వాలిఫైయింగ్ టెస్ట్ అని ఉంటుంది. సో మినిమం ఇందులో 20 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఓకే, 20 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. బట్ 20 మార్క్సే అని చెప్పి చాలా మంది లైట్ అయితే తీసుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ 2 ఎగ్జామ్స్లో మీరు ఎంత బాగా రాసినా, మీకు మ్యాథ్స్ నాలెడ్జ్ ఎంత ఉన్నా, జనరల్ యాప్టిట్యూడ్ మెంటల్ ఎబిలిటీ నాలెడ్జ్ ఎంత ఉన్నా సరే, లేదా జనరల్ సైన్స్ నాలెడ్జ్ కానీ జనరల్ స్టడీస్ నాలెడ్జ్ కానీ మీకు ఎంత ఉన్నా సరే, మీరు స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా మీరు ఇందులో కనుక క్వాలిఫైయింగ్ టెస్ట్లో కనుక డిస్క్వాలిఫై అయితే సో మీ రోల్ నెంబర్ని ఫర్దర్గా పేపర్ 1, పేపర్ 2 వరకు అయితే తీసుకొని వెళ్ళరు. సో ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్లోనే మీ పేపర్ని డిస్క్వాలిఫై, మీ రోల్ నెంబర్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే, సో మీరు ఈ 2 నేర్చుకోవాల్సిన ఎంత ఇంపార్టెంట్ ఉంది అంటే సో దానికంటే 100 రెట్లు ఇంపార్టెన్స్ ఉంది ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్కి. ఓకే, సో ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది మీకు ఎస్ఏ రాయాలి. ఏ టాపిక్స్ మీద అంటే రిలేటింగ్ టు ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎస్ఏస్ అయితే వాళ్ళు ఇస్తారు. సో మీరు ఎస్ఏలు అయితే నీట్గా మీ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అయితే క్లియర్గా ఒక ఐడియాని మీరు రైస్ చేస్తూ అయితే నీట్గా రాసి మీరు క్వాలిఫై అయితే అప్పుడు పేపర్ 1లో మీ పేపర్ కానీ అండ్ పేపర్ 2 కానీ కరెక్షన్ చేయడం జరుగుద్ది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేపర్ 1. ఓకే, పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మనకి తెలుసు. ఓకే, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జియోగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్కి సంబంధించి, స్టేట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఇందులో నుంచి వస్తాయి. సో మనకి ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ సంబంధించి అండ్ స్టేట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, హిస్టరీ కానీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ అన్నీ చదవాల్సిందే, ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్. ఓకే, ఇది పేపర్ 1 యొక్క సిలబస్. నెక్స్ట్ పేపర్ 2 చూస్తే ఇందులో జనరల్ సైన్స్ ఉంటుంది. ఓకే, మ్యాథమెటిక్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇందులో మొత్తం 9 టాపిక్స్ అయితే ఉన్నాయి. దేంట్లో జనరల్ సైన్స్లో 9 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఆ 9 టాపిక్స్ ఇక్కడి వరకు ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ వరకు. నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ అయితే 50 మార్క్స్. సో వాళ్ళు వెయిటేజ్తో సహా ఇవ్వడైతే జరిగింది క్లారిటీగా. సో దీంట్లో అర్థమెటిక్స్ ఉంటాయి, ఆల్జీబ్రా ఉంటుంది, అలాగే ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషను అండ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో
సిలబస్ విషయానికి వస్తే మెయిన్స్కి సిలబస్ అయితే ఇది. దీన్ని ఎలా అమలు చేయాలి, ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్ చాలా మందికి అయితే వస్తుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మనకి స్క్రీనింగ్ యొక్క రిజల్ట్ వచ్చిన 2 months లోపైతే ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఓకే, 2 months లోపైతే ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి 60 days టైం అయితే ఉంది. సో 60 days టైం అంటే మనం 60 days ప్రిపేర్ అవ్వం కదా. ఓకే, మీరు ఒకవేళ 60 days కనుక మీరు సబ్జెక్ట్నే ప్రిపేర్ అయితే సో మీరు మా టెస్ట్ సిరీస్లు ఎప్పుడు రాస్తారు, ఓకే, రివిజన్ ఎప్పుడు చేస్తారు, అది పాసిబుల్ కాదు కదా. సో దానికి సంబంధించి ఒక 45 days అనేది మనం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అని క్రియేట్ చేసుకొని ఆ స్ట్రాటజీకి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి మిగిలిన 15 daysలో మీరు రివిజన్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ సిరీస్ 2 daysకి ఒకసారి టెస్ట్ సిరీస్ రాయొచ్చు. ఓకే, ఇలా రాస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనే ఐడియాతో నేను మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ అయితే తీసుకొచ్చాను. దీంట్లో చూసుకుంటే సో లెట్స్ టేక్ 45 days చూసుకున్నాం. 45 days తీసుకున్నాం. ఓకే, ఇందాక చెప్పాను 60 days అయితే టైం ఉంది. అరౌండ్ December 1st weekలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, December 1st weekలో ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 60 days ఉన్నాయి కాబట్టి సో లెట్స్ సే 45 daysకి మీ ప్రిపరేషన్ని కేటాయిస్తే మీరు ఈ మిగిలిన 15 రోజుల్లో ఈజీగా అయితే మీరు రివిజన్ అయితే చేయొచ్చు. సో 45 daysకి తీసుకుంటే ఇందులో జనరల్ ఎస్సే ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు 50 marks. ఓకే, సో మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే దీని మీద మెయిన్గా ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే ఇది క్వాలిఫై అయితేనే ఈ రెండిట్లోకి వెళ్ళొచ్చు. సో ఈ క్వాలిఫై మినిమం 20 marks అయితే రావాలి. ఓకే, సో దీని గురించి ఇందాక డిస్కస్ చేసుకున్నాం, అది క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, సో ఇందులో మొన్న రీసెంట్గా ఎగ్జామ్లో హిస్టరీకి సంబంధించితే కానీ, జాగ్రఫీకి సంబంధించి కానీ, ఎకానమీ సంబంధించి కానీ, సో ఇంటర్నేషనల్ అండ్ ఏపీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగాయి. ఓకే, సో మేము ఇంటర్నేషనల్ ఒక్కటే చదువుకుంటాం, స్టేట్ది సైడ్ పెడతాం అంటే స్టేట్వి చదువుకొని ఇంటర్నేషనల్ రాలేదు కదా అని చెప్పి అయితే డైలమాలో ఉంటారు. సో అది రాంగ్. సో అన్నీ అయితే చదవాలి. సో అది వాళ్ళ డెసిషన్, వాళ్ళు ఎందులో టాపిక్స్ నుంచి చూస్ చేసి ఇస్తారో సో మనకి ఎవ్వరు కూడా గెస్ చేయలేరు. ఓకే, దానికోసం మీరైతే మీ ప్రిపరేషన్ అంతా అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎక్కువగా దీన్ని అయితే చూస్ చేసుకుంటారు. అలాగే జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే రిమైనింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉంటారో ఆల్రెడీ, సో డిఫరెంట్ ఏపీలో జరిగే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ లెవెల్లో ఆర్ఆర్బీలు కానీ అండ్ ఎన్టీపీసీలు కానీ వేరే ఏ ఎగ్జామ్స్కి చదువుకొని ఉన్న వాళ్ళకి జనరల్ స్టడీస్ మీద గనక మాకు బాగా ఐడియా ఉంది, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మాకు తెలుసు, ఓకే మేము ఈజీగా అయితే అందులో మార్క్స్ స్కోర్ చేయగలం అనే ఉద్దేశం గనక ఎవరికైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే ముందు దీని మీద అయితే ఫోకస్ చేయండి, జనరల్ స్టడీస్ మీద. ఓకే, సో ఈ జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి మినిమం ఇక్కడ ఇది 50 ఉంటాయి 100 marksకి కాబట్టి సో మినిమం 40+ స్కోర్ చేసేలాగైతే మీరు మీ ప్రిపరేషన్ చేసుకోండి. ఓకే, సో ఇంకెవరైనా ఉన్నారో ఎలాంటి వాళ్ళంటే సో మనకి జనరల్ స్టడీస్ అనేది అంతగా రాదు. ఓకే, వాటి గురించి ఐడియా లేదు. ఓకే, సో మేము ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదా మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, సో మాకు మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళైతే సో ఈ మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ చేయండి. సో ఈ మ్యాథమెటిక్స్ అంటే ఆల్వేస్ ఈ మెంటల్ ఎబిలిటీ కూడా మీరు చేసేస్తారు. ఓకే, ఈ రెండు ఒకేలాగా ఉంటాయి, నో ప్రాబ్లం, ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. సో ఇంకో ఉద్దేశం యాస్పిరెంట్స్ ఏవైతే ఉన్నారంటే ప్రిలిమ్స్లో మనకి పేపర్ అయితే వాళ్ళు ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పారు. సో ప్రిలిమ్స్లో బేసిక్ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అలాగే మెయిన్స్లో కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్స్ అన్నారు కాబట్టి మెయిన్స్లో కూడా మనకి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయని అపోహలు అయితే ఉండొద్దు. ఓకే, సో చాలా కాంపిటీషన్ అయితే ఫిల్టర్ అయితే దగ్గర 14% ఫిల్టర్ అయితే చేశారు. ఓకే, సో మీరు కోర్స్ మీరు ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి మీరు మ్యాక్సిమం ఒక 50% అనేది మీరు మీ జాబ్లో మీరు యూనిఫామ్ వేసుకునే కళకైతే మీరు దగ్గరికి వెళ్ళినట్టే. ఒక 50% మీరు స్టెప్స్ ఎక్కేసినట్టే. ఓకే, సో ఇంకో 50% కనుక ఒక బెస్ట్ స్ట్రాటజీతో మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయితే ఈజీగా అయితే జాబ్ స్కోర్ చేయొచ్చు. మెయిన్
మెయిన్స్దే మెయిన్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ ఉంటుంది, ఆ తర్వాత వెరిఫికేషన్, సిపిటి, అవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అందులో ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. ఓకే, ముందు వెయిన్ విషయానికి వస్తే, సో ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటుందో సో వాళ్ళు ఈ 2 టాపిక్స్ మీద అయితే ఫోకస్ చేయండి. సో ఇందులో 40+ అయితే స్కోర్ చేయొచ్చు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళు. సో నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్లో మీరు కనుక జనరల్ సైన్స్ మీద కనుక ప్రిపేర్ అయితే, సో జనరల్ సైన్స్ మీద కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే సో దగ్గర మనకి 9 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క టాపిక్ 1 డే పెట్టుకుంటే 9 డేస్లో అయితే జనరల్ స్టడీస్ కంప్లీట్ చేయొచ్చు, జనరల్ సైన్స్. ఓకే, 9 డేస్లో జనరల్ సైన్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దగ్గర మనకి 30 డేస్ ఉంది కాబట్టి ఇంకో 1 మంత్ టైం ఉంటుంది కాబట్టి మీరు ఈ 1 మంత్లో మీరు మీ టైంని కేటాయించుకొని ఈ జనరల్ సైన్స్కి అయితే టైం ఇచ్చుకొని కొంచెం రివిజన్ అయితే చేసుకోండి. సో దగ్గర ఈజీగా థియరీ నాలెడ్జ్తో ఎవరైతే థియరీ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ఆ థియరీ నాలెడ్జ్తో అయితే దగ్గర ఈజీగా 40+ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే 50 మార్క్స్ ఇందులో నుంచి మ్యాథ్స్ 50 మార్క్స్ అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లోనే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ముందు ఇది చూడండి. సో ఇందులో 40 వచ్చేలాగా స్కోర్ చేయండి. ఓకే, అలాగే మనకి కరెంట్ అఫైర్స్, జీకే అంటే హిస్టరీ, ఎకానమీ, ఇలా వాళ్ళకి పాలిటీ, వీటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ముందు దీని మీద అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో అలా అయితే మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ముందుగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 45 డేస్లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో మీ ఇష్టం, రోజుకి 10 గంటలు చదివినా నష్టం లేదు. ఎందుకు అంటే ఈ 45 డేస్ టైం చాలా తక్కువ కాబట్టి సో ఈ 2 మంత్సే మీరు హార్డ్ వర్క్ చేయడానికి బట్టి సో మీ యూనిఫామ్ జాబ్ అనేది డిసైడ్ అవ్వద్ది కాబట్టి సో మీరు 1 డేకి 10 అవర్స్ చదివినా పర్వాలేదు. సో త్వరగా అయితే మీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మీకు బెటర్. ఓకే, సో నెక్స్ట్ అనాలిసిస్ చూద్దాం. అసలు ప్రిలిమ్స్ అనాలిసిస్ ఏంటి, ఎంతమంది రాశారు అంటే, సో మొత్తం మనకి ఇప్పుడు ఉండే స్టెప్ ఏంటంటే మెయిన్ స్టెప్ మెయిన్స్. ఓకే, మెయిన్స్ తర్వాత ఫిజికల్. ఓకే, ఫిజికల్ తర్వాత మెడికల్, ఆ తర్వాత సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దీని గురించి కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను, క్లియర్గా చెప్తాను ఎలా ఉంటుందో అని. సో నెక్స్ట్ డివి, ఆ తర్వాత ట్రైనింగ్. సో ఇవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. సో మెయిన్ టార్గెట్ వచ్చేసి మెయిన్సే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత రేషియోలో వాళ్ళు మెరిట్ లిస్ట్ని తీశారంటే 1:20 రేషియోలో. సో ఒక్క పోస్ట్కి 20 మెంబర్స్ అన్నట్టుగా వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరిగింది. ఓకే, సో అలాగే మొత్తం 100% ఎగ్జామ్ అప్లై చేశారు అనుకుంటే అందులో అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 89%. ఓకే, సో దగ్గర ఇది మంచి అటెండెన్స్. సో 89% అటెండ్ అయ్యారు అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఓకే, సో 89%లో మీరు చూస్తే షాక్ అవుతారు. 89%లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే జస్ట్ 14%, 14, జస్ట్ 14%. చూడండి, సో ఇంత దగ్గర 65% అనే వాళ్ళు ఫిల్టర్ అయితే అయిపోయారు. ఎక్కడ ప్రిలిమ్స్ స్క్రీనింగ్లోనే 60% ఫిల్టర్ అయితే అయిపోయారు. సో మీ గోల్కి మీరు రీచ్ అవ్వడానికి 50% మీరు కూడా రీచ్ అయిపోయి ఉన్నారు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు చూసుకుంటే 13,800+ మంది క్వాలిఫై అయితే అయ్యారు. ఓకే, అలాగే మెయిన్స్ చూసుకుంటే 1:2 రేషియోలో అయితే మెరిట్ లిస్ట్ తీయడం జరగద్ది. 1:2 రేషియోలో అయితే వీళ్ళు తీస్తారు. సో మొత్తం వ్యాకెన్సీస్ వచ్చేసి 691 వ్యాకెన్సీస్. ఓకే, సో 691 2 టైమ్స్ అంటే దగ్గర 1382 యాస్పిరెంట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరగద్ది. 1382 వాళ్ళకైతే సెలెక్ట్ చేయడం జరగద్ది. సో 1382 అంటే సో చూడండి దగ్గర 13,800 నుంచి 1382 అంటే చాలా ఫిల్టరింగ్ అయితే జరగద్ది. సో మీరు ఇక్కడి వరకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీకు జాబ్ రావడంలో సందేహం అయితే ఏం లేదు. సో ఈ మిగతావన్నీ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మెయిన్సే కాబట్టి సో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇంకోటి చెప్తున్నాను, ప్రిలిమ్స్లో వచ్చినంత ఈజీగా అయితే మెయిన్స్లో రాదు. ఓకే, మెయిన్స్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నప్పటికీ కూడాను వాళ్ళ స్టాండర్డ్స్ అనేవి కొంచెం హైగానే ఉంటాయి కంపేర్ టు ప్రిలిమ్స్. ఓకే, సో నెక్స్ట్ సిపిటి.
సో సిపిటి ఎలా ఉంటుంది సార్, చాలామంది నాకు అడిగే డౌట్స్ కూడా, సార్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, సో అందులో మనం క్వాలిఫై అవుతామా లేదా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈజీగా అయితే మనం క్వాలిఫై అయ్యొచ్చు. ఓకే, ఎలా అంటే ముందు మీరు స్ట్రాటజీ ఏందో తెలుసుకోండి. ఓకే, ఎలా ఏమేమి ఉంటాయి, ఏమేమి స్టెప్స్, క్వాలిఫైయింగ్ నేచర్ ఎంత, సో దేంట్లో ఎంత క్వాలిఫై తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా బూస్టప్ అయితే అవ్వద్ది ఈ వీడియో. సో మీరు మెయిన్స్ ప్రిపరేషన్స్ కూడా ఇది హెల్ప్ అవ్వద్ది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది ప్రాక్టికల్ టైప్ టెస్ట్. ఓకే, సో ప్రాక్టికల్ నేచర్లో అయితే టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో 1 hour టెస్ట్. ఓకే, 100 మార్క్స్కి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ SC STకి 30, BCకి 35, OCకి 40. ఓకే, సో ఇందులో 2 partsకి అయితే చెప్పడం జరిగింది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 2 parts అయితే ఉన్నాయి. సో పార్ట్ ఏ, పార్ట్ బిగా విభజించారు. ఓకే, పార్ట్ ఏలో మనకి ఆబ్జెక్టివ్ టైప్. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఇందులో నుంచి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ గురించి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, లైనక్స్, మ్యాక్ OS గురించి, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి, ఎలక్ట్రానిక్ మెయిల్ గురించి, వరల్డ్ వైడ్ వెబ్ నుంచి, ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే జీమెయిల్కి సంబంధించినవి, BCC, కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ అంటే ఏంటి, మ్యాక్సిమం వీటి మీద నుంచే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, సో ఈ 5 టాపిక్ల నుంచి, ఈ 8 టాపిక్ల నుంచి వాళ్ళు పార్ట్ ఏగా డివైడ్ చేసి, ఓకే, సో దీనికి 20% వెయిటేజ్ అనేది టోటల్ మార్క్స్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంత వెయిటేజ్ అని ఎక్కడ వాళ్ళు తెలుపున్నారంటే, ఈ పార్ట్ ఏకి వెయిటేజ్ ఇక్కడ చూసుకుంటే, సో పార్ట్ ఏ టెస్ట్ మే బి డిజైన్ టు యాక్సెస్ ద కండిషన్ బై మీన్స్ ఆఫ్ candidate by means of MCQs. So 20% of the total marks. Total marks ఎంత 100 marks. So 20% అంటే 20 marks కి అయితే పార్ట్ ఏ ఉంటుంది 20 marks. ఓకే, 20 మార్క్స్కి అయితే పార్ట్ ఏ ఉంటుంది. సో పార్ట్ బి అనేది ప్రాక్టికల్ నేచరు. సో పార్ట్ బిలో ఏవైనా టాపిక్స్ మీద వాళ్ళు క్వశ్చన్స్ అంటే వాళ్ళు ప్రాక్టికల్ నేచర్గా ఏవే టాపిక్స్ మీరు టెస్ట్ చేస్తారు అంటే, ఆఫీస్ సూట్, గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్ నుంచి, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్ నుంచి, టూల్స్ ఇన్ ది ఆఫీస్ మేనేజ్మెంట్, వర్డ్ ప్రాసెసింగ్, MS వర్డ్స్ గురించి, MS ఎక్సెల్ షీట్లు గురించి, సో వాటి గురించి అయితే వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే సో స్ప్రెడ్ షీట్, MS ఎక్సెల్ షీట్ ఇందాక చెప్పుకున్నట్టు సాఫ్ట్వేర్, MS పవర్ పాయింట్ గురించి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎలా అడుగుతారు, ఓకే, ప్రాక్టికల్ టైప్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే చెప్పున్నారు. ఏ కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దే నీడ్ టు ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ఏ ఫార్మేటెడ్ మేనర్. సో ఒక మోడల్ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేయాలి. సో దాన్ని వాళ్ళు చెప్పిన విధంగా ఫార్మేటెడ్ మేనర్లో అయితే మనం టైప్ చేయాల్సి వస్తుంది. ది షుడ్ కవర్స్ ఎవాల్యుయేటింగ్ ద టైపింగ్ స్పీడ్. వాళ్ళు ఇక్కడ నుంచి మన టైపింగ్ స్పీడ్ని అయితే వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, టైపింగ్ స్పీడ్ని ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ మనం టైప్ చేస్తున్నామో వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, అలాగే టైపింగ్ స్పీడ్ నుంచి సంబంధించి 25% ఆఫ్ ది టోటల్ మార్క్స్ అంటే ఇందులో 20 మార్క్స్ అయితే ఈ టైప్ 1, 2కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే థర్డ్ చూసుకుంటే ఆర్గనైజింగ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఆర్గనైజ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, సో వీటికైతే 15 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సెల్ షీట్ని ప్రిపేర్ చేయడం, మెర్జింగ్ చేయడం, స్ప్లిట్ చేయడం, ఫార్ములాస్ యూజ్ చేసి డిఫరెంట్ సెల్స్కి ఇలా ఫైన్ క్యాలిక్యులేషన్స్ చేయడం, సో వాటికి 20% మార్క్స్. ఓకే, ఇందులో 20 మార్క్స్. అలాగే ప్రిపేర్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యూజ్ ద స్ట్రీమ్ లేఅవుట్స్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మనం చేయాలి. ఓకే, దీనికి 20% మార్క్స్ అయితే ఇచ్చారు. సో సపరేట్ పార్ట్స్కి సపరేట్ 20% ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మళ్ళీ చెప్తున్నాను. సో 45 days లోపు మీరు మీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు. ఓకే, అన్ని క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు ఈజీగా మీరు కంప్యూటర్ స్పీడ్ టైప్ టెస్ట్ అనేది ఈజీగా అయితే మీరు నేర్చుకోవచ్చు. తొందరగా మీ వర్డ్స్ పర్ లిమిట్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. కంపేర్ టు మెయిన్స్తో పోలిస్తే ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, అందుకే నేను చెప్పేది ఏంటంటే ముందు క్వాలిఫైయింగ్ పేపర్ మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఆ తర్వాత మీకు వచ్చిన టాపిక్లో దేని మీద అయితే మీకు అవగాహన ఉందో సో వాటి మీద ముందు అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందులో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసేలా చూసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో సో వాళ్ళందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. త్వరలో అయితే భారీ పోలీస్ నోటిఫికేషన్ అనేది రానుంది. సో దగ్గర 70% వ్యాకెన్సీస్ అనేది ఫిల్ చేయబోతున్నారు. సో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా సో పోలీస్ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో FBO నుంచి వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.